పాకిస్తాన్‌లో ఈ ఉగ్ర శిబిరాల్లో ఎందుకు యువకులు చేరతారంటే, మనం రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని ఆక్రమించుకుంటాం. భారతదేశాన్ని స్వాధీనం చేసుకుంటాం. ఇప్పుడు ఎట్లయితే యాజిడీ మహిళల్ని అక్కడ సిరియాలో గానీ, లేకపోతే లెబనాన్‌లో గానీ వాళ్ళు బానిసలుగా, సెక్స్ బానిసలుగా చేసుకుంటున్నారో, ఐఎస్ఐఎస్ వాళ్ళు మహిళల్ని ఎట్లా సెక్స్ బానిసలుగా చేసుకుంటున్నారో, మొన్న తాలిబాన్లు వాళ్ళ దేశంలో సెక్స్ బానిసలుగా మిగతా వాళ్ళని ఎలా చేసుకున్నారో, అలా మీకు భారత మహిళల్ని సెక్స్ బానిసలుగా ఇస్తాము, వస్తారు, దక్కుతారు అన్నటువంటి చెప్తూ ఉంటారు. అలాగా వాళ్ళకి ఆశ పెట్టి ఆ భారతీయ ఆడవాళ్ళని వాళ్ళకి సెక్స్ బానిసలుగా చేస్తాము అన్న ఆశ పెట్టి ఈ పని చేస్తుంటారు. అందుకని ఒక దరిద్రుడు మనం ఇండియాని గెలిచినప్పుడు అక్కడ ఆడవాళ్ళని మనం సెక్స్ బానిసలుగా మెచ్చుకోవాలా, లేకపోతే నలుగురు ఐదుగురిని పెళ్లి చేసుకోవడమా ఏంటి అంటూ వాళ్ళ ఏదైతే ట్రైనింగ్ హెడ్ని అడుగుతున్నటువంటి ప్రశ్న ఇప్పుడు వైరల్ అవుతుంది. उनकी औरतें बांदी कहलाएंगी या फिर उनसे चार चार शादियां कर लें, और बांदी कौन कहलाती है, किन के लिए? ఇది వాళ్ళు అక్కడ అడుగుతున్నటువంటి ప్రశ్నలో ఇదనమాట. మనం సెక్స్ బానిసలుగా ఇస్తారా మాకు, లేకపోతే నలుగురిని పెళ్లి చేసుకోవాలా వాళ్ళని అని. అంటే ఎలాంటి నీచమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ పిల్లల్ని పెంచుతున్నారో చూడండి.